వెల్కమ్ టు కాకినాడ కిరణ్ ఫుడ్ బ్లాగ్స్. బావా మొన్న మా ఫ్రెండ్స్ తో కలిపి సీజన్స్ 5కి వెళ్ళాం. ఏంటి సీజన్స్ 3 ఉంటాయి కదా 5 అంటే అనుకున్నారా? అదే మన కాకినాడ కుళాయి చెరువు పార్క్ ఎదురుగుండా ఉన్న సీజన్స్ 5 ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది బయట నుంచి లుక్ అయితే చాలా నీట్ గా ఉంది. బ్యాంబూ కర్రలతో కూడా పైన సీలింగ్ చేశారు. బయట ఏమైనా వెయిటింగ్ ఉంటే సిట్టింగ్ కూడా ఉంది. బయట చాలా వేడిగా ఉందని చెప్పి గబగబా లోపలికి వెళ్ళిపోయాం. లోపలంతా అంబియన్స్ అంతా చాలా నీట్ గా ఉంది. అందరూ ఫ్యామిలీతో ఉన్నారు. చాలా చల్లగా కూడా ఉంది. ఏసీ బాగా పెట్టారు. సరే అని చెప్పి మన సీట్ తీసుకుని కూర్చున్నాం. మెను కూడా తీసుకుని మొత్తం అంతా తిరిగేస్తాను. మా వాళ్ళు అన్నారు ఈ చదివేది అప్పుడే చదువుంటే ఇంజనీర్ అయిపోతారా బాబు అని. సరే అని చెప్పి వెంటనే పక్కన పడేశాను. సరే అని చెప్పి మా వాళ్ళు ఆర్డర్ చెప్పమని చెప్పి నేను ఖాళీగా ఉండలేక చాలా మంది చేసే పని నేనే చేశాను. ఆనియన్ తీసుకుని దాని మీద లెమన్ పిండుకుని చక్కగా నోట్లో పెట్టుకుని తినడం మొదలు పెట్టాను. ఇవన్నీ తినడం చూసిన సర్వర్ ఇయే తినేస్తాడేమని చెప్పి గబగబా మేము చెప్పిన సూప్ తెచ్చేసాడు. మేము చెప్పిన సూప్ వచ్చి చికెన్ హాట్ అండ్ సోర్. ఇది చాలా కారంగా ఉంది తినడానికి. పిల్లలతో అయితే మరీ కష్టం. మా వాళ్ళు నెక్స్ట్ ఐటమ్ ఏం చెప్పారా అన్నాను. చాలా స్పెషల్ ఐటమ్ అని చెప్పి చికెన్ కీమా కబాబ్స్ చెప్పారు. ఇది ప్లేట్ కి 4 వచ్చినాయి. దీని రేట్ వచ్చి 300 రూపాయలు. అయితే దీంట్లో స్పెషల్ ఏంటంటే మటన్ కైమా కొట్టినట్టు చికెన్ కూడా కైమాకిన్ చేసేసి ఆ కైమాని ఈ కబాబ్ మధ్యలో పెడతారంట. వాళ్ళతో చూడండి, ఇదిగో ఈ కబాబ్ని అలా విడదీసి చూస్తుంటే లోపల ఆ కీమా నోరు రుంచేలా ఉంది. అలాంటిది ఆ కీమా కబాబు కలిపి తింటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అదిగో వాళ్ళు ఇచ్చిన చట్నీ వేసుకుని ఆ ఆనియన్ సలాడ్ వేసుకుని ఆ కబాబ్ తీసుకుని అలా నోట్లో పెట్టుకుంటే ఆహా, మిమ్మల్ని ఊరించినందుకు సారీ. ఇది మీకు నచ్చుంటే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి చిల్లీ మటన్ చెప్పాం. ఎందుకంటే మా వాడికి మటన్ అంటే చాలా పిచ్చి. ఇది కూడా చాలా టెంప్టింగ్ గా ఉంది చూస్తుంటే. మా వాడు ఎరా పచ్చిమి తినలేవా అని పందెం కాసాడు. ఎందుకు తినలేనరా అని నేను కూడా ఒకసారి తిని చూసాను. అయితే కారాన్ని ట్యాక్ చేశాను కానీ బాబాయ్ ఆపుకోలేకపోయాను. వెంటనే నిమ్మకాయ పిండుకుని ముందు ఆ కారాన్ని చల్లార్చుకున్నాను. వెంటనే చిల్లీ మటన్ తినడం మొదలు పెట్టాను. ఒక్కొక్క పీసు తింటా ఉంటే చాలా మెత్తగా మంచి నైస్ గా వెళ్ళిపోతున్నాయి నోట్లోకి. మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్. ఈ మటన్ ఎంత బాగా ఉడికిందో చూపించడం కోసం చేతితో పట్టుకుని చూపిస్తున్నాను. దీని రేట్ వచ్చి 385 రూపాయలు. దాని తర్వాత చికెన్ మొగలాయి బిర్యానీ చెప్పాం. అయితే ఎక్కడన్నా చికెన్ మొగలాయి బిర్యానీలో ఎగ్ చికెన్ కర్రీస్ వస్తాయి, కానీ ఇక్కడ ఏంటంటే ఎగ్ చికెన్ విడిగా కర్రీ కింద ఇచ్చారు. అలా విడిగా వచ్చిందని అడిగితే ఇక్కడ అలాగే స్పెషల్ గా ఉంటదని చెప్పారు. అలా అని చెప్పి బిర్యానీలో పీసులే రాలేదా అంటే బిర్యానీలో కూడా పీసులు వచ్చినాయి. ఆ చికెన్ పీస్ ని తీసుకుని బిర్యానీలో కలుపుని నోట్లో పెట్టుకోగానే జమ్మని వెళ్ళిపోతుంది. దీని రేట్ వచ్చి 400 రూపాయలు ఉంది. ఈ చికెన్ ఎగ్ మిక్సింగ్ అయ్యి వచ్చుంటే కనుక ఇంకా బాగుండేమో టేస్ట్. ఎలాగైతే బిర్యానీ అంతా కర్రీ అంతా అందులో వేసుకుని నిమ్మకాయ పిండుకుని మరీ జమ్జమ్మ లాగించాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరూ పరిగెత్తి తలిసిపోతారు. నేను బిర్యానీ తిని అలసిపోయాను చివరికి. నాకు పెద్ద అని చెప్పిన మాట గుర్తొచ్చిందండి. అదేంటంటే లెమన్ బాత్. మనం అన్ని తినేసిన లెమన్ బాత్ లో చేయగడుకుంటాం, కానీ మనం తాగాల్సింది అదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.